హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రణుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రోజు కూడా నేను కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మీషో నుంచి 2 sets ఆఫ్ బ్లాక్ బిట్స్ అండ్ 1 set ఆఫ్ బ్యాంగిల్స్ తెప్పించేసానండి. సో ఇవి ఎలా ఉన్నాయి, మీకు నచ్చుతాయా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే మనం చిన్నదాని నుండి స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్ అయితే ఇక్కడ బ్లాక్ బిట్స్ అండి. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గానే ఇచ్చేసారు. పేస్టల్ కలర్స్ అనేవి ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి, సో దానికోసమే నేను ఇక్కడ పిస్తా గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఇది శారీస్ పైకి అలాగే కుర్తీస్ కి మెయిన్లీ వెస్ట్రన్ మీదకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది సింపుల్గా ఉంది, అలాగే ట్రెండీగా కూడా ఉంది. నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ అయితే ఈ పెండెంట్ అండి. నాకు ఈ పెండెంట్ అయితే చాలా బాగా నచ్చేసింది. చాలా నీట్గా కూడా ఉంది. ఇది మెటీరియల్ అనేది మనకి గోల్డ్ టైప్ కాదండి, ఇది రోజ్ గోల్డ్ టైప్ కాబట్టి చాలా క్లాసీ లుక్ లో ఉంది. బ్యాక్ కూడా చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చైన్ కొంచెం చూసేకి సెన్సిటివ్ గానే ఉన్నా కానీ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. దట్టు మధ్యలో మనకి కొన్ని బాల్ టైప్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం పెండెంట్ చూసుకుంటే మిడిల్ లో ఒక డ్రాప్ టైప్ పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారండి. దాని చుట్టూ ఇలా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. పైన ఇలా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. దానిపైన ఒక చిన్న పర్ల్ కూడా ఇచ్చారు. చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంది. సో దీని లెంత్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఇది మరీ అంత పొడవుగా అయితే ఉండదు, అలానే షార్ట్ ఉండదు, మీడియం సైజ్ అయితే వస్తుంది. దీని ప్రైస్ అయితే నాకు అరౌండ్ 200 లో వచ్చింది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా బ్లాక్ బీట్స్ ఏనండి, కాకపోతే ఇది హ్యాండ్ మేడ్ బ్లాక్ బీట్స్. సో దీని ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చేసారు. ఇవి కూడా ట్రెండింగ్ లో ఉన్న బ్లాక్ బీట్స్ ఏనండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి కదా, వీటిని మనము ఫ్లవర్ బీట్స్ అంటాము. ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్ లోనే ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించినట్లయితే బీట్స్ చాలా షైనీగా ఉన్నాయి. అంతేకాదండి, దీన్ని నేను హ్యాండ్ మేడ్ అని ఎందుకన్నాను అంటే కదా, దీన్ని వాళ్ళు చేత్తో తయారు చేసింది. ఒక పెండెంట్ తీసుకొని ప్రతిదీ ఇలా చేత్తో తయారు చేస్తారు. అంతేకాదు, ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది. చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది చాలా నీట్ గా ఉంది. అంతేకాదు దీనికి పర్ల్స్ కూడా అటాచ్ చేశారండి. ఇది చూడ్డానికి కొంచెం ట్రెండీగా ఉంది, అలాగే చాలా బాగుంది కూడా వేసుకుంటే. అలాగే మనకి లెంగ్త్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ మనకి ఇలా చైన్ కూడా ఇచ్చారు. సో దీని లెంగ్త్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. షార్ట్ రాదు, అలాగే లాంగ్ కూడా రాదు. ఇది కూడా మిడిల్ లెంత్ వరకే వస్తుంది. దీని ప్రైస్ అయితే నాకు 360 ఆర్ 380 ఈ రెండిట్లో ఏదో ఒక ప్రైస్ మాత్రం ఖచ్చితంగా అండి, నాకు గుర్తులేదు. నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇవైతే లక్ష్మీదేవి అండ్ కెంపులు పచ్చలు వైట్ స్టోన్స్ తో ఉన్నాయి. సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నా బ్యాంగిల్ సైజ్ అయితే 2.4 అండి. ఫస్ట్ అయితే నేను 2.4 ఆర్డర్ చేశాను, కాకపోతే అవేంటంటే నాకు చాలా చిన్నగా అయిపోయినాయి. సో ఎక్స్చేంజ్ లో 2.6 ఆర్డర్ చేసుకున్నాను. మళ్ళీ ఇవి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. సో మీరు కూడా ఎవరైనా 2.4 అయితే 2.6 ఆర్డర్ చేసుకోండి. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తున్నానండి. సో నాకైతే అలా వచ్చాయి. ఇవి చూడ్డానికి చాలా గ్రాండ్ గా ఉన్నాయండి, గోల్డ్ రిప్లికా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక క్వాలిటీ అయితే ఇవి చాలా బాగున్నాయండి. దగ్గర నుంచి చూపిస్తాను మీకు కూడా. సో ఇక్కడ చూడండి, స్టోన్ క్వాలిటీ కానివ్వండి, కెంపుల్ పచ్చలు కానివ్వండి, లక్ష్మీదేవి ఫినిషింగ్ కానివ్వండి, షైనింగ్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయండి. సో ఇదైతే వర్త్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాంగిల్ లోపల కూడా మనకి ఫినిషింగ్ అనేది గుచ్చుకోవడం కానీ లేకపోతే గీసుకోవడం కానీ అలా ఏం లేదండి, చాలా నీట్ గా క్లియర్ గా ఉన్నాయి. ఇది ఒక్క బ్యాంగిల్ వేసుకున్న చెయ్యి నిండుగా అనిపిస్తుందండి. వీటి ప్రైస్ అయితే అరౌండ్ 620 అలా పడింది అనుకుంటున్నానండి. సో వీటి కోడ్స్ అలాగే వీటి ప్రైజెస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను.
ఈ రోజు మన ప్రోడక్ట్స్ లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ ఒపీనియన్స్ ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లోనే చెప్పండి. సో ఈ రోజు మన వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి.